మీ GIET ఇప్పుడు GGUగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, IPM, KPMG వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు, UPSC కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. నీట్ ఉద్యమంపై కేంద్రం దిగివచ్చిందా? అందుకే ఇప్పుడు కేంద్ర మంత్రి చేత రాజీనామా చేయించిందా? దీని వెనక మరొక కోణం కూడా దాగి ఉందా? CJP ఉద్యమం లేదంటే జంజీ చేస్తున్నటువంటి నిరసనలకు దిగొచ్చినటువంటి ప్రభుత్వం రాజీనామాను చేయించిందని అందరూ భావిస్తున్నారు. కానీ అసలు కారణం, అసలు కుట్ర వేరే ఉందా? సో ఈ ఉద్యమకారుల ముసుగులో విద్రోహ శక్తులు దేశంలో పెద్ద ఎత్తున విధ్వంసాన్ని సృష్టించాలని భావించారా? అందుకే సడన్ గా సెంట్రల్ గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఉన్నారు మేజర్ ఒబరాయ్ అకాడమీ ఫౌండర్, రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ మేజర్ ఒబరాయ్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్. సార్ ఏంటి సార్, అందరూ కూడా జంజీ ఉద్యమం, CJP తీసుకున్నటువంటి నిర్ణయం వల్లే కేంద్రం తలొంచింది అనుకుంటారు. కానీ బ్యాక్ ఎండ్ లో జరిగినటువంటి ఫ్యాక్ట్ ఏంటి సార్, యాక్చువల్లీ కొన్ని రిపోర్ట్స్ ఏమంటున్నాయంటే సార్, ఇదేదో పిల్లలు నిరసన చేశారు అని చెప్పి తీసుకున్న నిర్ణయం కాదు, కానీ వాళ్ళ వెనుక ఉన్న ఏవైతే శక్తులు ఉన్నాయో వాళ్ళని ఆపాలి అంటే ఈ నిరసన ఆపాలి సార్. ఈ నిరసన ఆపాలి అంటే పిల్లల్ని అక్కడి నుంచి తీయాలి. వాళ్ళేంటి, ధర్మేంద్ర ప్రధాన్ గారిని, యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయనని రెసిగ్నేషన్ చేస్తే కానీ మనం ఒప్పుకోమని చెప్పారు. ప్రభుత్వం ఏమనుకుందంటే, ఎందుకంటే వెనక దుష్ట శక్తులు ఉన్నాయి కాబట్టి, డబ్బు పరంగానో ఐడియాలజికల్ పరంగానో వీళ్ళందరికీ సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి అది మన దేశానికి మంచిది కాదు సార్. నేషనల్ సెక్యూరిటీకి అది ముప్పు తీసుకొస్తుంది కాబట్టి ఈ సమయంలో ఇది మనకి నేషనల్ ప్రయారిటీ. ఎందుకంటే పొలిటికల్ ఇన్స్టెబిలిటీని క్రియేట్ చేసే ఒక అవకాశం ఉంది సార్. ఏ దేశంలోనైనా పొలిటికల్ స్టెబిలిటీ ఉంటే బయట నుంచి ఎవడొచ్చి ఏమీ చేయలేడు సార్. గత 12-14 సంవత్సరాలుగా మన దేశంలో పొలిటికల్ స్టెబిలిటీ ఉంది. సో మన దేశానికి శత్రువులైన దేశాలకి ఈ మాట నచ్చట్లేదు. సో ఏదో ఒక పరంగా అల్లర్లు సృష్టించి ఈ ప్రభుత్వం బాగా పనిచేయట్లేదు అని చెప్పి ఒక ఆలోచన పిల్లల్లో తీసుకురావాలి అన్న ఉద్దేశంతో చేయించిన ఉద్యమం ఇది. కానీ నీట్ పేపర్ లీక్ అయింది కదా. అవును, లీక్ అయిన దాని మీద నుంచి ఎప్పటి నుంచో ఫైట్ జరుగుతూనే ఉంది. అదే చెప్తున్నాను సార్. నీట్ పేపర్ లీక్ అవడము ఇది మొదటిసారి కాదు సార్. ఎన్నోసార్లు నీట్ పేపర్ లీక్ అయింది. ప్రతిసారి నిరసన ఈ స్కేల్ మీద జరిగిందా సార్? జరగలేదు. ఈసారి మాత్రం ఖచ్చితంగా ఈ స్కేల్ మీద జరిగింది. కానీ CJP ఇక్కడ ఎంటర్ అయింది కాబట్టి సో యూత్ అంతా, జంజీ అంతా ఇక్కడికి రావడం జరిగింది. అంటే సార్, కాక్రోచ్ జనతా పార్టీ ఎంటర్ అయ్యింది, కానీ ఆ పార్టీకి సంబంధించిన సదస్సులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూడండి సార్. యాంటీ నేషనల్ ఎలిమెంట్స్తో వాళ్ళకి ఎంత క్లోజ్గా అసోసియేషన్స్ ఉన్నాయి. ఎన్నో రిపోర్ట్స్, ఎన్నో మీడియా, మీరు సోషల్ మీడియా చూస్తే గనక ఒక్కొక్క ఎవరైతే మెంబర్స్ ఆర్ స్పోక్స్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి దగ్గరలో ఉన్న మనుషులు ఎవరు సార్? వాళ్ళందరూ యాంటీ ఇండియా సెంటిమెంట్స్ని రైజ్ చేసే వాళ్ళు. ఎవరెవరు చెప్పండి. ఇంకా పేర్లు సార్, స్పెసిఫిక్గా పేర్లు చెప్పాలి అంటే సార్, మనకి పార్లమెంట్ మీద అటాక్ జరిగింది సార్. పార్లమెంట్ మీద అటాక్ జరిగినప్పుడు ఎవరైతే కీలకమైన పాత్ర వహించారో అని చెప్పేసి ఆయనని మనం ఉరిశిక్ష వేయడం జరిగింది సార్. ఆయన పట్టుకున్నప్పుడు ఆయనని ఉరిశిక్ష వెయ్యొద్దు అని చెప్పేసి ఒక ఫ్యామిలీ ప్రెసిడెంట్కి లెటర్లు రాయడం జరిగింది సార్. అలాంటి ఫ్యామిలీస్ ఈ కాక్రోచ్ పార్టీ లీడర్స్ని సపోర్ట్ చేస్తున్నారు సార్. సో అంటే ఏంటి, మన దేశ హితం కోరుకునే వాళ్ళు కాదు వాళ్ళు వెనుక్కున్న వాళ్ళు. ప్రతి ఒక్కడు, ఒక్కొక్క పర్సన్ని మనం చాలా సూక్ష్మంగా అబ్జర్వ్ చేస్తే ఏదో ఒక ప్లాట్ఫామ్లో, ఏదో ఒక డైమెన్షన్లో వీళ్ళు యాంటీ ఇండియా సెంటిమెంట్స్ రైజ్ చేసిన వాళ్ళే సార్. సో ఇప్పుడు ప్రభుత్వానికి ఏం అర్థమైందంటే, వీళ్ళ ఉద్దేశము ధర్మేంద్ర ప్రధాన్ రెసిగ్నేషన్ కాదు, అది ఓన్లీ నామ్కే వాస్తే అదొక అజెండాని ముందు తీసుకొచ్చారు. కానీ మెయిన్ అజెండా ఏంటి, పొలిటికల్ ఇన్స్టెబిలిటీని క్రియేట్ చేయాలి సార్. పేపర్ లీక్ అయింది, ధర్మేంద్ర ప్రధాన్ గారు బాధ్యత వహించాలి, ఇందులో సందేహం లేదు సార్. 1% కూడా సందేహం లేదు. ఆయన రెసిగ్నేషన్ ఇవ్వాలి, అందులో తప్పు లేదు. కానీ మన దేశానికి ఎవరైతే విరుద్ధంగా ఆలోచిస్తున్నారో వాళ్ళతో చేతులు కలుపుకోవడం అనేది తప్పు కదా సార్. అది 100% ముమ్మాటికి తప్పు. అండ్ రెండో విషయం సార్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీట్ పేపర్ లీక్ అయింది, ధర్మేంద్ర ప్రధాన్ గారిని మీరు విత్డ్రా అవ్వమన్నారు, బాగానే ఉంది సార్. మన దేశ చరిత్రలో 1947 నుంచి ఇప్పటి వరకు ఎడ్యుకేషన్ సెక్టర్లోనే ధర్మేంద్ర ప్రధాన్ గారు ఎన్నో రిఫార్మ్స్ గత 3-4 సంవత్సరాల్లోనే తీసుకొచ్చారు. ఎప్పుడు ఏ శిక్ష మంత్రి చెయ్యలేని రిఫార్మ్స్ని ఆయన తీసుకొచ్చారు సార్. కానీ అలాంటి వ్యక్తిని మనము ఎంత ఫోర్స్ఫుల్గా దింపాము అంటే,
ఈ సార్ ఒక లా అంటే తీసుకొచ్చారు సార్. అక్కడ యూత్ అడిగేది కూడా, సో మొత్తం సమాజం అడిగేది కూడా ఒక రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలి. సో అకౌంటబిలిటీ అంటారు సార్. అవును. అకౌంటబిలిటీ. సో అది ఆయన తీసుకోలేదు అనేది వాళ్ళు చేస్తున్నటువంటి 100%. క్వశ్చన్. సార్ ఇప్పుడు ఏమవుతుందంటే సార్, మళ్ళీ నేను అదే చెప్తున్నాను సార్. బాధ్యత ఆయనదే. కాదని కాదు. కానీ ఆ తప్పు జరిగిన దాంట్లో ఆయన కాంట్రిబ్యూషన్ ఎంత? సార్ ఇప్పుడు ఒక రైల్వే యాక్సిడెంట్ జరుగుతుంది సార్. రైల్వే యాక్సిడెంట్ టెక్నికల్ ఫాల్ట్ గానో లేదా డ్రైవర్ యొక్క నెగ్లిజెన్స్ గానో జరుగుతుంది సార్. మనం ఏమంటాము? రైల్వే మంత్రి దిగాలి అంటాం. ఎందుకంటే ప్రజారాజ్యంలో మెయిన్ రెస్పాన్సిబిలిటీ మంత్రియే కాబట్టి. కానీ అదే మంత్రి ఈ రైల్వే యాక్సిడెంట్స్ కాకుండా ఎన్నో స్టెప్స్ తీసుకున్నారు అనుకుందాం, అయినా జరిగింది అనుకుందాం. అప్పుడేంటి, అది ఎర్రర్ ఆఫ్ ఒమిషన్ కాదు కదా సార్. అంటే నేను పని చేయకపోవడం వల్ల అది జరగలేదు, నేను నా ప్రయత్నం చేస్తున్నాను, కాకపోతే ఇన్ని రైళ్లు నడుస్తాయి కాబట్టి ఒక సంఘటన జరిగింది. అదేవిధంగా ధర్మేంద్ర ప్రధాన్ గారు ఎడ్యుకేషన్ సెక్టర్లో ఎగ్జామ్స్, ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పరంలో మనం చూసుకుంటే గత 2 years ముందు ఒక ఇంపార్టెంట్ లా వచ్చింది సార్. ఆ లా ఏమన్నది, ధర్మేంద్ర ప్రధాన్ గారు తీసుకొచ్చింది లా. అది కూడా ఏమని, ఒకవేళ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఏ సంస్థ ద్వారానో ఒక ఇండివిజువల్ ద్వారానో ఆ ఎగ్జామినేషన్ లీక్ అయింది పేపర్ అంటే దానికి సంబంధించిన ఖర్చు అంతా ఆ సంస్థే భరించాలి అని చెప్పేసి ఒక చట్టం తీసుకురావడం జరిగింది సార్. ఇది మన దేశ చరిత్రలో 1947 నుంచి ఇప్పటిదాకా జరిగిందా సార్? అంటే ఇంత మంచి రిఫార్మ్స్ తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఎన్నో కమిటీలు కూడా ఆయన సెటప్ చేశారు కదా సార్. ఈ కమిటీస్ దేనికి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇంకా మనం ఎలా ఇంప్రూవ్మెంట్ తీసుకురావచ్చు ఆ ఉద్దేశం. అంటే ఈ దిశలో పనిచేస్తున్న ఒక వ్యక్తిని మనం అంత ఫోర్స్ క్రియేట్ చేసి దింపేయడం జరిగింది. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఆయన తీసుకున్న స్టెప్స్ అక్కడితో ఆగిపోతాయా, ఇంకా ముందుకు వెళ్తాయా అన్నది తెలియదు. ఓకే, బ్యాక్ ఎండ్ లో జరిగినటువంటి ప్లాన్ ఏంటి సార్? బ్యాక్ ఎండ్ లో కూడా విద్రోహ శక్తులు అవును మాట అంటున్నారు కదా. అవును సార్. ఎందుకు ఆ మాట అన్నారు సార్? ఒక రిపోర్ట్ అంటే దో ఇట్ ఈస్ నాట్ ఎ సర్టిఫైడ్ రిపోర్ట్, కానీ ఒక రిపోర్ట్ ఏమొస్తుందంటే మనకి, ఒకవేళ గుర్తున్నట్టయితే మీకు, లాస్ట్ ఇయర్ ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు పలు డాక్టర్లు ఒక సమాజానికి చెందిన పలు డాక్టర్లు రైసిన్ అనే ఒక పాయిజనస్ పదార్థాన్ని తయారు చేస్తున్నారు అని చెప్పిన విషయం వచ్చింది సార్ బయటికి. సో ఆ మతానికి చెందిన డాక్టర్లు ఈ పని చేస్తున్నారని చెప్పి. సో ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏమంటుంది అంటే, దో ఇట్ ఈస్ నాట్ ఎ సర్టిఫైడ్, నేను విన్నది చెప్తున్నాను సార్. ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏమంటుందంటే, ఈ పేపర్ లీక్ చేయించిందే ఆ దుష్ట శక్తులు, డబ్బు బలాన్ని వాడి ఎవరైతే ఈ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయి ఉంటారో వాళ్ళకి డబ్బు ఆశ చూపించి, సో దట్ ఈ నీట్ యొక్క పేపర్లు ఆ పిల్లలకి అందితే వాళ్ళు రేపు డాక్టర్లు అయిపోతే మళ్ళీ మన దేశవ్యాప్తంగా యాజ్ ఎ డాక్టర్లు ఎలా టెర్రరిస్టులు మనం తయారు చేసుకోవచ్చు, సో రూట్ నుంచి ఈ దేశాన్ని ఎలా నాశనం చేయొచ్చు అన్న డైమెన్షన్లో వాళ్ళు పని చేస్తున్నారని చెప్పి, అండ్ అందుకు మేము పేపర్ని క్యాన్సలేషన్ చేసామని చెప్పేసి కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఉంది సార్. అంటే ఉగ్రవాదులు ఎక్కడైతే లీక్ అయిన ఆ నీట్ పేపర్ ని సో వాళ్ళు యూజ్ చేసుకొని వాళ్ళు అందులో క్వాలిఫై అయ్యి డాక్టర్స్ అయ్యి ఆ తర్వాత దేశాన్ని డాక్టర్స్ గా నాశనం చేయడానికి 100% దేశాన్ని, దేశ హెల్త్ ని, దేశ యువతని, మొత్తం పాపులేషన్ని ఏదో ఒక డిజీజ్ రూపంలో వీళ్ళలో పాపులేషన్లో దీన్ని బయో టెర్రరిజం అంటారు సార్. ఓకే, బయోలాజికల్ టెర్రరిజం అంటారు. అంటే ఆ స్టేజ్లో, ఇనీషియల్ స్టేజ్ నుంచే మేము అటాక్ చేయడానికి వస్తాం. సరే, గన్ ఉండదు, బాంబు ఏముండదు సార్, పేలుడు పదార్థం ఉండదు, ఏముండదు. మీరు బహుశా తినే మందు కానీ, మీరు తినే ఫుడ్ కానీ అందులో పాయిజన్ ఉంటుందేమో మనకు తెలియదు. లాస్ట్ టైం ఇన్ఫ్యాక్ట్ ఈ డాక్టర్లే ఢిల్లీ ఇన్సిడెంట్లో మేము తిరుపతి లడ్డూలో పాయిజన్ కలపాలి అని ప్రయత్నించామని చెప్పలేదు సార్. సో అంటే వీళ్ళు ఏంటంటే ఒక బయోలాజికల్ టెర్రరిజం చేయాలి. ఎందుకంటే పాకిస్తాన్ ఇలాంటి దుష్ట చర్యలు ఎన్నోసార్లు ప్రయత్నించింది సార్ మన మీద. ఎందుకంటే ఇప్పుడు మనం ఆ ఇండస్ వాటర్ ట్రీటీలో వాటర్ ఆపేసాం కదా, సో మనం కూడా ఇంకా ఏదో విధంగా బాధపడాలి అన్న ఉద్దేశంతో చేస్తున్న అరాచకం. అంటే ఇప్పుడు వీళ్ళు డాక్టర్స్ అయిన తర్వాత ఏదైనా ఒక వైరస్ లాంటిది క్రియేట్ చేసి సో దేశవ్యాప్తంగా కూడా మొత్తం అందరు కూడా ఎక్కువ మంది చనిపోవడానికే వీళ్ళు పెద్ద ప్లాన్ చేశారనుకోవచ్చు. 100% ఇందులో అనుకోవడంలో, అనుమానించడంలో నయా పైసా తప్పు లేదు సార్. రీసెంట్గా మీరు ఒక రిపోర్ట్ వినుంటే గనక, మన అమెరికా నుంచి కూడా ఒక రిపోర్ట్ రిలీజ్ అయింది. మీకు గుర్తుంటే నేషనల్ సెక్యూరిటీ డైరెక్టర్ తను ఒక రిపోర్ట్ ఏం చెప్పిందంటే, అమెరికా పలు దేశాల్లో, దాదాపు 40 పైగా దేశాల్లో బయోలాజికల్ వెపన్స్ తయారు చేయిస్తుంది అని చెప్పి రిపోర్ట్ వచ్చింది. అందులో అతి ముఖ్యంగా యుక్రెయిన్లో చేయిస్తుంది అని చెప్పింది సార్. తనే చెప్పారు. అంటే అమెరికన్ ఇంటెలిజెన్స్ హెడ్ అయిన గబార్డ్, తులసి గబార్డ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ సార్ ఇది.
అంటే తను ఇప్పుడు ఏమన్నదంటే కవరప్ చేసుకోవడానికి ట్రంప్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము తగ్గించాము, కానీ ఇంతకుముందు జో బైడెన్ గారు ఉన్నప్పుడు చాలా ఎక్కువ శాతంగా మేము డబ్బులు పంపించే వాళ్ళం ఇలా బయలాజికల్ టెర్రరిజం చేయడానికి అని. అమెరికా పాకిస్తాన్ స్నేహితులు కదా సార్. ఇప్పుడు అమెరికా పాకిస్తాన్ స్నేహితులు అయినప్పుడు అక్కడ తయారు చేసిన పదార్థం ఏదైతే ఉందో ఇక్కడ ఈ డాక్టర్లకు అందించారని చెప్పేసి మీకు ఏంటి గ్యారెంటీ? సో ఇదంతా చాలా పెద్ద పన్నాగం సార్. సో ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్ గా మన మీద టెర్రరిజం చేస్తే మనం ఆపరేషన్ సింధూర్ లాంటి జవాబిస్తున్నాం కదా. సో ఇప్పుడు ఇండైరెక్ట్ గా చేయాలి. ఏం చేయాలి? బయలాజికల్ టెర్రరిజం చేయాలి. ఓకే, మీరు చెప్పింది ఆ డాక్టర్ని ఇక్కడ దీంట్లో చొరబడేలా చేసి వాళ్ళని డాక్టర్స్ చేసి, అంటే ఐ మీన్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ గా మార్చి తర్వాత దేశాన్ని విచ్ఛిన్నం చేయాలి, సో చాలా మంది చనిపోవడానికి ఇలాంటివి చేయాలని కుట్ర పన్నారు. అయితే ఇక్కడ కేంద్ర మంత్రి ద్వారా రాజీనామా చేయాలనే డిమాండ్ వీళ్ళు రేస్ చేసిన తర్వాత ఏం చేయాలనుకున్నారు ఆ ఉద్యమం? సార్ మీరు అది ఎక్కడ సింక్ అవుతుంది సార్ 100%. సార్ వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వము రాజీనామాకి ఒప్పుకోదు అన్న క్లారిటీ వీళ్ళకి ఉంది సార్. వీళ్ళు అర్థమైందా సార్? ఎవరైతే ఉద్యమం చేస్తున్నారో ఖచ్చితంగా వీడు దిగడు అన్న క్లారిటీ వాళ్ళకు ఉంది. ఇన్ని రోజులు చేయించింది ఇప్పుడు ఎందుకు చేయిస్తారు? చేయిస్తే ప్రభుత్వం పరువు పోతుంది అన్న ఉద్దేశంతో చేయించరు అని చెప్పేసి వీళ్ళేంటి ఈ నిరసన ఇలా కొనసాగుతూ ఉండాలి. అప్పుడు ఏమవుతుంది? ప్రభుత్వం పట్ల మనకు కానీ ప్రజలకు కానీ కొంచెం అభిమానం కానీ గౌరవం కానీ తగ్గుతుంది. అంటే పొలిటికల్ గా వాళ్ళకి ఒక బ్యాక్ స్టెప్ తగులుతుంది. సో ఆ బ్యాక్ స్టెప్ తగులుతుంది కాబట్టి మనకి పొలిటికల్ మైలేజ్ కూడా వస్తుంది. వాళ్ళు ఒప్పుకోరు, మనం కూడా ఆగం. సో ఇది ఇలా కొనసాగుతూ ఉంటుంది. అక్కడ నుంచి డబ్బు వస్తూ ఉంటుంది, ఇవన్నీ మనం చేస్తూ ఉంటాం. అంటే అల్లర్లో అప్పుడు స్ప్రెడ్ అవుతుంది. ఎస్, అంటే ఇప్పుడు జంతర్ మంతర్లో జరిగింది సార్. ఒక నెల రోజులో 2 నెలల్లో కంటిన్యూ అవుతే వేరే రాష్ట్రాల్లో జరగదా? మ్యాటర్ ఆఫ్ ఏంటి సార్? టైమే కదా. డబ్బు పంపిస్తే అయిపోతుంది. సో ఖచ్చితంగా దాన్ని అక్కడ ఆపాలి అంటే అది అక్కడే ఆగాలి. ప్రభుత్వానికి ఏమర్థమైంది? ఓకే, వీళ్ళ పాయింట్ ఏంటి? ధర్మేంద్ర ప్రధాన్ రెసిగ్నేషన్. సరే, మాకు అవమానం వచ్చినా పర్వాలేదు, ఎందుకంటే దేశ హితం ఉంది కదా సార్. సో దాన్ని మనం ఆపాలి. అండ్ ఇది ఇంతటితో ఆపొద్దు సార్. నేను చెప్పే కదా, దుష్ట శక్తులు ఈ పేపర్ని ఒకవేళ లీక్ చేయించిన విషయం వాస్తవం అయితేనో, ఈ మెడికల్ ఇండస్ట్రీ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే సార్, నీట్ ఎగ్జామినేషన్ రాసే పిల్లలది ఎలాగైతే ఆర్మీ రిక్రూట్మెంట్లో బ్యాక్గ్రౌండ్ చెక్స్ ప్రోటోకాల్స్ ఉంటాయో అవన్నీ కూడా చేయించాలి. ఎందుకంటే వీళ్ళు సైకోమెట్రిక్ అనాలిసిస్ టెస్ట్ అని ఉంటుంది సార్. వీళ్ళ బుర్రలో ఏం జరుగుతుందో అది కనుక్కోవాలి, అదొక విషయం. రెండోది వాళ్ళ పేరెంట్స్ ఇన్కమ్ సోర్సెస్ ఏంటి అవన్నీ కూడా ఖచ్చితంగా కనుక్కోవాలి. అప్పుడే ఎవరైనా సరే దుష్ట శక్తుల ద్వారా స్పాన్సర్ చేయబడ్డ పిల్లలు ఇలా ఎంబీబీఎస్ డాక్టర్లు అవుతున్నారా లేదా అన్న విషయం మనకు తెలుస్తుంది సార్. సార్ ఇది చిన్న విషయం కాదు సార్. ఇట్ ఈస్ అ వెరీ బిగ్ నేషనల్ ప్రాబ్లం టుడే. దీన్ని అడ్రస్ చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఎందుకంటే వీళ్ళు ఈ యొక్క ఏదైతే చెయ్యాలి అని అనుకున్నారో దీంట్లో సక్సెస్ అయితే మాత్రం దేశాన్ని వీళ్ళు రూట్స్ నుంచి ఎలిమినేట్ చేస్తారు. ఎలాగైతే పంజాబ్ లాంటి రాష్ట్రాన్ని వీళ్ళు డ్రగ్స్తో నాశనం చేశారో ఇలా రాంగ్ డాక్టర్స్ని డాక్టరీ ఫీల్డ్లో ఇండక్ట్ చేసి దేశాన్ని మొత్తం నాశనం చేయాలి అనుకుంటున్నారు సార్. సో ఇది మనకి చాలా ప్రమాదకరమైన విషయం. అంటే క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే ఓపెన్ సోర్స్ లో అయితే ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో వీళ్ళ ముసుగులో విద్రోహ శక్తులు ఎంటర్ 100% దేశవ్యాప్తంగా స్ప్రెడ్ చేసి ఇది ఒక పెద్ద దేశాన్ని ఒక విచ్ఛిన్నం చేసే 100% సార్. ఎందుకంటే సార్ మన దేశంలో ఏంటంటే సార్ పొలిటికల్ స్టెబిలిటీ ఉంది సార్. పొలిటికల్ స్టెబిలిటీ ఉన్నప్పుడు అంటే స్థిరత్వం ఉన్నప్పుడు పొలిటికల్గా బయట వాడు చెప్పిన మాట మనం వినం సార్. అండ్ మనకు ఎందుకు అవసరం సార్ వినాల్సిన అవసరం? మనం ఒక సావరిన్ దేశము, ఇండిపెండెంట్ దేశము, అమెరికా వాడు చెప్పింది మనం ఎందుకు వినాలి సార్? మన దేశానికి ఏదైతే మంచిదో మనం అది చేయాలనుకుంటాం. అది చేసే హక్కు మన రాజ్యాంగం మనకిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ ఆర్డర్ ఏదైతే ఉందో అది కూడా ఇదే చెప్తుంది. కాకపోతే వీళ్ళేంటంటే బ్యాక్ డోర్గా, ఎందుకంటే డైరెక్ట్గా మోదీ ఎంత చెప్పినా రష్యన్ ఆయిల్ కొనొద్దు అంటే కొంటున్నారు, రష్యాతో మిలిటరీ డీల్స్ చేసుకోవద్దు అంటే మనం చేసుకుంటున్నాం. కాబట్టి ఏదో ఒక విధంగా ఈ దేశాన్ని మనము డిస్టర్బ్ చేయాలి. సో ఆయన అజెండా రోజు ఆయన ఆఫీస్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ రోజు ఇండియాలో మనం ఏం చేస్తున్నాం ఖచ్చితంగా అడుగుతున్నాడు సార్. ప్రెసిడెంట్ బ్రీఫ్లో, అమెరికన్ ప్రెసిడెంట్ బ్రీఫ్లో వాట్ వీఆర్ డూయింగ్ ఇన్ ఇండియా టుడే అన్న అంశం ఖచ్చితంగా ఉంటుందని 100% సార్ ఖచ్చితంగా ఉంటుంది అన్నది నా అనుమానం. ఎందుకంటే చూస్తే అంత భయం ఉంది. ఇప్పుడు భయమే కదా సార్, ఎందుకంటే మనం ఎదుగుతున్నాం సార్. మన ఎదుగుదల ఎవ్వరికి నచ్చట్లేదు సార్. అది న్యాచురల్ కదా సార్. ఒకడు ఎదిగితే ఇంకోటి ఏడుస్తాడు కదా సార్. రైట్ సార్, చాలా క్లియర్గా ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.